హలో అండి. డైట్ రెసిపీస్‌లో భాగంగా ఈరోజు మంచి బ్రేక్‌ఫాస్ట్ చూపిస్తున్నానండి. చాలా హెల్తీ, ఫైబర్ ఉంటుందండి. రాగి పిండితో చూపిస్తున్నానండి. ముందుగా ఒక స్టవ్ మీద పాన్ పెట్టుకుని 200 ఎంఎల్ వాటర్ తీసుకొని మరిగించుకోవాలండి. నీళ్ళు మరుగుతున్నప్పుడు ఒక కప్పు తీసుకొని అందులో 2 స్పూన్స్ రాగి పిండి తీసుకొని కొంచెం వాటర్ పోసుకొని మిక్స్ చేసుకోవాలి. పిండి బాగా కలిసేటట్టుగా ఉండలు లేకుండా కలుపుకొని మిక్స్ చేసుకోవాలి. దీన్ని మరుగుతున్న వాటర్లో పోసుకోవాలండి. బాగా తిప్పుకుంటూ ఉండాలి. తిప్పుతూ పోయాలి. పోసిన తర్వాత కూడా బాగా తిప్పాలండి. లేకపోతే ఉండలు కట్టేసేసి మనకి ఉండలుగా వస్తుందండి. బాగా తిప్పుకోవాలి. మనం తిప్పుతున్న కొద్ది చక్కగా అది చిక్కబడి మనకి ట్రాన్స్పరెంట్గా వస్తుందండి. రాగి చాలా హెల్దీ అండి. మనకి హై ఫైబర్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది. గట్స్ హెల్త్ కూడా చాలా మంచిదండి రాగి పిండి. చూడండి బాగా చిక్కబడిపోయి ఎంత బాగుందో. ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాగా తిప్పుకోవాలండి. బాగా ఉడకబెట్టుకొని బాగా తిప్పుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేసి దీన్ని చల్లారి పెట్టుకోవాలండి ఒక 5 మినిట్స్. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని మనం ఉడకబెట్టుకున్న రాగి పిండి వేసుకోవాలండి అందులో ఫస్ట్గా. దీంట్లో 100 ఎంఎల్ మిల్క్ తీసుకోవాలండి. మిల్క్ తీసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం 2 అవర్స్ ముందే చియా సీడ్స్ అని నానబెట్టుకోవాలండి. 2 స్పూన్స్ అవి వేసుకోవాలండి. చియా సీడ్స్ వేసుకుని బాగా కలుపుకోవాలండి. ఇవి కూడా కలిసిపోయిన తర్వాత ఇందులో మనం డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చండి. నేను బాదం వేసాను. మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చండి. దీంట్లో మనకు కావాల్సిన ఒక ఫ్రూట్ కూడా కట్ చేసి వేసుకోవాలండి. నేనైతే బనానా వేసాను. బనానా, క్యారెట్ వేసానండి. కొన్ని బాదం పలుకులు కూడా వేసానండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. తంబి కూడా చక్కగా ఫుల్ అయిపోతుందండి కొంచెం తిన్నా. చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అని చెప్పొచ్చండి. వెయిట్ లాస్ అవుతారు. మనకి స్టమక్ తగ్గుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.